నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రైనేజీల సమస్యకు శాశ్వత పరిష్కారం. సర్వే పూర్తయిన వెంటనే బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామన్న మంత్రి అచ్చెన్నాయుడు. బెయిల్పై జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు తన్ను చంద్రబాబు, లోకేష్ టార్గెట్ చేశారని తీవ్ర ఆరోపణలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. టీ20 ప్రపంచ కప్లో నెదర్లాండ్స్ పై భారత్ 17 పరుగుల తేడాతో విజయం. గ్రూప్ ఏలో చివరి లీగ్ మ్యాచ్ను విజయంతో ముగించిన టీమిండియా. ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రైనేజీల సమస్య శాశ్వత పరిష్కారం కోసం సర్వే జరుగుతోందని, ఈ ప్రాజెక్టుకు 17 కోట్లు విడుదల చేశామని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సర్వే పూర్తయిన వెంటనే బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కేసనపల్లి, శంకరగుప్తం తదితర గ్రామాల్లో 1,00,000 కొబ్బరి చెట్లు పాడైపోయిన నేపథ్యంలో చెట్టుకు ₹1000 చొప్పున 18 కోట్ల నష్టపరిహారాన్ని అందించే ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపినట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకి ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య అధ్యక్ష. దీనికి కారణం ఏమిటంటే ప్రతి సంవత్సరం డ్రైనేజ్ మెయింటెనెన్స్ చేస్తే తప్ప నీరు ఫ్లో అయ్యే పరిస్థితి లేదు. దురదృష్టం ఏమిటంటే లాస్ట్ 5 years ఆ 2 జిల్లాల్లో ఒక్క పైసా డ్రైనేజ్ సిస్టమ్ మీద ఖర్చు పెట్టకపోవడం వల్ల మొత్తం డ్రైనేజ్ అంతా పూడికిపోయి ఇటు వరి వ్యవసాయానికి, కొబ్బరి చెట్లకి తీవ్రమైనటువంటి నష్టం జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను, నిమ్మల రామానాయుడు గారు ఇద్దరం కలిసి దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఏదో సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు ఇస్తే దానివల్ల ఫలితం ఉండదు. ఈ 2 జిల్లాల్లో సమగ్రంగా డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలంటే మనం ఒక ప్రాజెక్ట్ రూపంలో తీర్చుకోవాలని చెప్పి ఆలోచన చేసి 15 కోట్ల రూపాయలు అధ్యక్ష ఓన్లీ దాన్ని ఎస్టిమేషన్ వేయడానికి, సర్వే చేయడానికి రిలీజ్ చేశాం అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రైడార్ సర్వే జరుగుతుంది. వీలైనంత తొందరగా ఈ 2 జిల్లాల్లో డ్రైనేజ్ సర్వే అంతా చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదైనా ఒక బ్యాంకు సహకారం తీసుకొని డ్రైనేజీలన్నీ ఒకే సందర్భంలో బాగు చేయడానికి ఒక ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ ద్వారా ఆ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులకి, ప్రజలకి తెలియజేస్తున్నాము. రెండవది, మల్కీపురం, మామిడి కుదురు మండలాల పరిధిలోని సుమారు 9 గ్రామాల్లో అధ్యక్ష, అది కేసనపల్లి, శంకరగుప్తం గ్రామాల చుట్టూ ఉన్న ప్రాంతాలు మరియు రాజోల్ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయి మొత్తం పడిపోయాయి అధ్యక్ష. ఇది తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మొత్తం ఆ ప్రాంతం అంతా గౌరవ శాసనసభ్యులతో కలిసి మొత్తం పరిశీలించాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు నష్టపరిహారం అడిగారు. ఒక్కొక్క కొబ్బరి చెట్టుకి ₹1000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా చేశాం. దాదాపుగా దీనికి 10 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఫైనాన్స్కి పంపించాం. దాన్ని కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దీనికి తోడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిన తర్వాత మేము కూర్చొని ఒక సమావేశం పెట్టి ఇరిగేషన్ మంత్రి గారి దృష్టిలో పెట్టి ఏదైతే ఈ ఉప్పలకుత్తం డ్రైన్ ఉందో తాత్కాలికంగా దీనికి చేయకపోతే చాలా ఇబ్బంది వస్తుందని చెప్పి దాదాపుగా 20,77,00,000 రూపాయలు ఇరిగేషన్ నుంచి మంజూరు చేయించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయాన వెళ్ళి అక్కడ పనులకు కూడా శంకుస్థాపన చేసి పనులన్నీ కూడా ప్రారంభించాం. తప్పనిసరిగా ఈ సంవత్సరం ఆ ప్రాంతంలో తాత్కాలికంగా ఈ డ్రైనేజ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తే ఈ సమస్య నుంచి అధిగమించవచ్చని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం రీప్లాంటింగ్ మరియు రిజర్వేషనేషన్ అని చెప్పి ఎక్కడైతే కొబ్బరి చెట్లు ఓల్డ్ అయిపోయాయో, ఎక్కడైతే కొబ్బరి చెట్లు పాడైపోయాయో ఆ ప్లేస్లో కొత్త కొబ్బరి చెట్లు పెట్టడానికి ఒక అవకాశం కూడా ఇచ్చింది. తప్పనిసరిగా ఆ స్కీమ్ కూడా ఆ ప్రాంతంలో అమలు చేసి కొత్త కొబ్బరి చెట్లు పెట్టి మళ్ళీ రైతుల్ని ఆదుకోవడానికి
అన్ని విధాల ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆ సమస్యను పరిష్కరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల ప్రయత్నం చేస్తామని మీ ద్వారా సభ్యులకి ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా తెలియజేస్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాంను ఆ పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. తలశీల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో విజయవాడ గొల్లపూడిలోని రఘురాం నివాసానికి జగన్ వెళ్లారు. చంద్రశేఖరరావు భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం రఘురాం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు జోగి రమేష్, దేవినేని అవినాష్, విడుదల రజని, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 18 రోజుల తర్వాత బెయిల్పై విడుదలైన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలు జీవితం తనలో మరింత పట్టుదలను నింపిందని, దాన్ని తాను శిక్షగా కాకుండా ఒక శిక్షణగా భావించానని అన్నారు. అయితే ఈ సమయంలో తాను ఎదుర్కొన్న ఏకైక ఇబ్బంది బాత్రూంలో జారిపడ్డమేనని, అది మినహా జైలు జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశానని వ్యాఖ్యానించారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వంపై తన పోరాటం ఇకపై రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుందని స్పష్టం చేశారు. వెళ్ళేటప్పుడు సంతోషమే, వచ్చేటప్పుడు సంతోషమే. 18 రోజుల పాటు ఆల్ ఆర్ బెయిలబుల్ కేసెస్ 18 రోజుల పాటు సెంట్రల్ ప్రిజన్ లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఈ ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై చేసినటువంటి సంఘటనలు. నేను అందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే మద్దతు పలికారో వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొంతమంది మద్దతు పలకలేదు, వారికి కూడా నా ధన్యవాదాలు. వారు ఏమన్నారంటే అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయరా అని. అసహ్యంగా మాట్లాడితే దాడులు చేయదలుచుకుంటే ఎంతమంది మీద చేయాలి? అసహ్యంగా మాట్లాడే వాళ్ళ మీద అది ఒక అంశం. వాళ్ళకు కూడా నేను రేపు నా సమాధానాన్ని తప్పనిసరిగా చెప్తా. 18 రోజులు నన్ను జైల్లో పెడితే నేను భయపడతా అనుకున్నారేమో. భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు బగలగొట్టారు, నా ఆఫీస్ బగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైద్దని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ అడుగుతా ఉన్నా. ఏది కాదు, మళ్ళా కాలం తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలా మంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నా.
ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు. పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపడ్డా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే, ఎంతమంది పశ్చాత్తాపడ్డారు? నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా? ప్రజలందరూ కూడా ప్రతిదీ ఒక్కటి కూడా అవగాహన కలిగి ఉన్నారు. పాపం వాళ్ళు అనుకుంటున్నారు అధికార అహంకారంతో మనం ఏం చేసినా చెల్లుద్దని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున ప్రభుత్వంలో ఎవరు ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తున్నారా, వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపులు, తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయం ప్రజలకు ఆల్రెడీ అవగతమైంది. ఈ రోజున ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. వీళ్ళు చేసిన అగాధ్యాలకి, వీళ్ళు చేసిన అక్రమ కేసులకి, వీళ్ళు పెట్టిన అక్రమ కేసులకి, వీళ్ళు పంపించిన ఇవన్నిటికీ కూడా తగిన మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర పడిందని చెప్పి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా క్షమాపణలు చెప్పారా మీ ద్వారాగా అడుగుతున్నా. కానీ పెద్ద మనసుతో అంబటి రాంబాబు గారు ఆ మాట తోలకుండా ఉండవలసింది అని ఆయన పెద్ద మనసుతో మీడియా సమయంతో చెప్పడం కూడా జరిగింది. ఇవాళ భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసి ఈ విధంగా ప్రజలకు ఆగ్రహం గురయ్యారు. ఇవాళ అంబటి రాంబాబు గారికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా ఆయన వెనకాల ఉన్నారు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన దీవెనలతో ఇవాళ మళ్ళీ బయటికి తీసుకురావడం జరిగింది. ఒక్క సమావేశం పెట్టారా మీరు? ప్రజల్ని కాపాడే విషయం ఉందా? ఇవన్నీ కూడా చూస్తా ఉంటే రాష్ట్రంలో పరిస్థితులు, శాంతి భద్రతల పరిస్థితులు ఏమున్నాయనేది మనకు అర్థమవుతా ఉంది. చాలా కేసులు పెట్టి ఇప్పటికీ కూడా మేము వస్తుంటే కూడా కొంతమంది ఫోన్లు రాంగ్ కాల్స్ చేసి అబ్బాయి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, రాజమండ్రి ఎందుకు వెళ్తున్నారు, మళ్ళీ ఆయన లోపల పెట్టి ఇంకో కేసు మీద అని చెప్పి కూడా మాకు రాజానగరం దగ్గర కూడా ఫోన్లు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇంత అన్యాయంగా కేసులు పెట్టి అన్యాయంగా అంబటి రాంబాబు గారిని లోపల వేయాలని, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు నడిచే టీము జగన్ గారు వెన్నంటి ఉంది. అంబటి రాంబాబు గారు కూడా ధైర్యంగా నేను ఏదైనా సరే నేను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పి పురాతనమైనటువంటి కేసుల్ని వెలికి తీయడం, ఆయన్ని జైల్లో ఉంచాలని ఏకైక లక్ష్యంతో వారు చేసి పొందినటువంటి ఆనందం ఏంటైతే ఉందో, ఏం ఆనందం పొందారు? ఆయన 3 వారాలు జైల్లో ఉన్నాడు. కానీ ఆయన ఒక్కటి మాత్రం అంబటి రాంబాబు గారి మనోధైర్యాన్ని గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన ఇచ్చేటువంటి ధైర్యాన్ని గాని, అంబటి రాంబాబు గారు ప్రభుత్వం హింసించిన, ప్రభుత్వం ఆయనకి ఇబ్బందులు గురి చేసిన నేను ఎక్కడ తగ్గను, నేను న్యాయ పక్షాన ఉన్నాను, ప్రజల పక్షాన ఉన్నాను, ప్రజాపక్షాన పోరాటం చేసే గొంతును నొక్కాలనుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నా గొంతు మరి పెంచి ప్రశ్నిస్తాననే రీతిలో ఆయన జైల్లో ఉండటం, కనీస అవసరాలు ఆయనకు కావలసినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది ఈ ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్యానికి చాలా చాలా విఘాతమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.